ఈజీ యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినవన్నీ పనులు మన కార్ చేస్తే అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి నార్మల్ ఆప్షన్ ఉంది అండ్ ప్లస్ ఆప్షన్ ఉంది. ఆ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నా ఫేవరెట్ లుక్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క షార్ప్ ఎల్ఈడీస్ ఏదైతే డే లైట్ మొత్తం రన్ అవుతుంటాయో. సో వీళ్ళు ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దనదన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు. ప్రస్తుతం చూస్తున్నారు కదా 2 బ్యాగ్స్ అయితే సఫిషియెంట్ గా వస్తుంది. అట్టర్ డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే థర్డ్ రో ప్లేసే లేదు. అస్సలు ప్లేస్ లేదు. బాగా ఇరుకు అంటే పిల్లలు కూడా కూర్చోలేకపోవచ్చు. కాసేపు తర్వాత మన దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు ఇక్కడ కూర్చోబెడితేనైతే. మనకి కొత్తదనం కావాలి, అప్డేట్ అవుతుంది వరల్డ్ మొత్తం. మనం కూడా ఎట్లా అప్డేట్ కావాలంటే కార్తో సహజంగా ఎంతో మంది ఎన్నో లీటర్లు ఇంజన్ ఇస్తూ ఉంటారు. అది కాకుండా కార్లో బేసిక్గా ఏమేమి ఫీచర్స్ వస్తున్నాయి, కంఫర్ట్ కానీ లేకపోతే లోపల ఈజీ యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పినవన్నీ పనులు మన కార్ చేస్తే అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మన దగ్గర ఎంజీ వాళ్ళది, అది కూడా హెక్టార్ ప్లస్, ఎప్పుడో 5 years బ్యాక్ లాంచ్ అయిన కార్ని మళ్ళీ ఫేస్ లిఫ్ట్ చేసి వీళ్ళైతే తీసుకురావడం జరిగింది. 1 year బ్యాక్ వచ్చింది కార్. దీంట్లో మనకి నార్మల్ ఆప్షన్ ఉంది అండ్ ప్లస్ ఆప్షన్ ఉంది. ఆ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ సీటింగ్ కెపాసిటీ వల్ల మాత్రమే మనకి డిఫరెన్స్ అనేది వస్తుంది. సో మనం ప్రస్తుతము ఈ యొక్క ఎస్యూవీ లుక్స్ ఉన్న ఎంపీవీని ఒకసారి ఫ్రంట్, సైడ్ అండ్ బ్యాక్ అండ్ ఇంటీరియర్ అండ్ డ్రైవింగ్ కూడా ఒకసారి క్లియర్ గా క్రిస్టల్ గా నీట్ గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రంట్ సైడ్ ని స్టార్ట్ చేద్దాం. ఈ హెక్టార్ ని యాక్చువల్ గా ఎంతో మంది దూరం నుంచే బాగా గుర్తుపడుతుంటారు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళు నిజం చెప్పాలంటే మంచి ఫియర్ఫుల్ అంటే ఒక మంచి యాటిట్యూడ్ ఉంది, మంచి లైన్స్ తోటి కర్వ్స్ తోటి అయితే దీని యొక్క ఫ్రంట్ డిజైన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా వీళ్ళు అమలు చేయడం జరిగింది. కాబట్టి ఒకవేళ మనం దీని ఫ్రంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నా ఫేవరెట్ లుక్ ఏదైనా ఉంది అంటే దీని యొక్క షార్ప్ ఎల్ఈడీస్ ఏదైతే డే లైట్ మొత్తం రన్ అవుతుంటాయో అండ్ ప్రాపర్ పొజిషనింగ్ ఆఫ్ హెడ్ లైట్స్ అని పిలుచుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తుంటే అయితే కంప్లీట్ గా నీకు ప్రొజెక్టర్ ఎల్ఈడీస్ ఉన్నాయి. కింద వచ్చేసి నీకు ఎల్ఈడీలోనే మనకి దీని యొక్క ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం షార్ప్ గా మనకి డిఆర్ఎల్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ డిజైన్ ఇంకొంచెం ఇంప్రూవైజ్ చేయడానికి నీకు ఇదే షార్ప్నెస్ తోటి మనకి క్రోమ్ ఈ హెడ్ లైట్ ఎండ్ నుంచి ఆ హెడ్ లైట్ ఎండ్ వరకు ఈ యొక్క క్రోమ్ బార్ అనేది కంటిన్యూగా ఫ్లోట్ అయితే పోతూ ఉంటుంది. అండ్ ఒకవేళ చూసుకుంటే దీని ఫ్రంట్ లో బాగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనొచ్చు. యాక్చువల్ గా ఈ యొక్క ఏదైతే డైమండ్ మెష్ గ్రిల్ ఉందో ఇది ఎంతో బ్యూటిఫుల్ గా, అది కూడా సన్లైట్ ఉన్నప్పుడు దగ్గ మెరుస్తా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తేనైతే హ్యూజ్ ఎంజీ లోగో అండ్ దాని కిందనే దీన్ని 360 degree కెమెరాని సపోర్ట్ చేయడానికి మనకైతే ఫ్రంట్ కెమెరా వేయడం జరిగింది. అండ్ ఈవెన్ మనం ఒకవేళ చూసుకుంటేనైతే కింద ఇంక ఎయిర్ ఫ్లాప్స్ అయితే వేయడం జరిగింది కూలింగ్ పర్పసెస్ కోసం. అండ్ ఇక్కడ కూడా మనకి క్రోమ్ యొక్క ఫిట్ అండ్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు లోవర్ బంపర్ దగ్గర క్రోమ్ ఉంది అండ్ దీనికి ఫ్రంట్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ ఒకవేళ చూసుకుంటేనైతే మనకి ఈ పైన కూడా ఎంత చక్కగా వీళ్ళైతే పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈ బోనెట్ ని చూడండి, కంప్లీట్ క్యారెక్టర్ లైన్స్ అంటే దీని యొక్క యాటిట్యూడ్ లైన్స్ తోటే దీని యొక్క క్యారెక్టర్ లైన్స్ కూడా బాడీ అంతా రోల్ అవ్వకుండా వెళ్తూ ఉంటాయి. సో ఇది దీని యొక్క ఫియర్స్ఫుల్ అండ్ మంచి యాటిట్యూడ్ అండ్ లుక్ ఉన్న ఫ్రంట్ సెక్షన్. మనం ప్రస్తుతం సైడ్ కి అయితే ఈ వెహికల్ కి వీళ్ళు 18-inch అలాయ్స్, అది కూడా డైమండ్ కట్ అలాయ్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే నీకు డ్యూయల్ టోన్ కనబడుతుంది. అండ్ ఈ వెహికల్ కంప్లీట్ గా ఆల్ వీల్స్ కి డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇవన్నీ ఆటో ఫోల్డ్ ORVMs. మెయిన్ గా ఏంటంటే ప్లస్ పాయింట్ ఈ కార్ తోటి కీస్ పాకెట్ లో ఉండగా రిక్వెస్ట్ సెన్సర్ యాక్సెస్ లేకుండా కూడా నువ్వు డోర్ కి నియర్ బై వెళ్ళగానే కార్ అనేది అన్లాక్ అయిపోతూ ఉంటుంది. సో ఇట్లా దగ్గర రాగానే కార్ అనేది అన్లాక్ అవుతుంది. అండ్ ఒకవేళ డోర్ చూసుకున్నా కూడా నీకు ఇటు అండ్ అటు కూడా రిక్వెస్ట్ సెన్సార్స్ ఇచ్చారు. అండ్ ఒకవేళ చూసుకుంటే చాలా ప్లెయిన్ అండ్ నీట్ డిజైన్ ఇచ్చారు. కంపెనీ ఫిటెడ్ క్రోమ్స్ వచ్చాయి. పిల్లర్ A-B-C-D అయితే ఉంది. అండ్ అన్ని హ్యాండిల్స్ కి నీకు ఈ యొక్క క్రోమ్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది, కొంచెం లగ్జరీ టిన్స్ యాడ్ చేయడానికి. అండ్ క్వార్టర్ మిర్రర్ చూసుకున్నా కూడా మరీ డిజైన్ ని నాశనం చేయకుండా అండ్ థర్డ్ రో ఎవరైతే కూర్చొని ఉంటారో వాళ్ళు కూడా కొంచెం అమౌంట్ ఆఫ్ వ్యూ ఇవ్వడానికి చిన్న కట్ ఆఫ్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రూఫ్ రైల్స్ చూసుకుంటేనైతే ఇది యాక్చువల్ గా యూజబుల్ అయితే ఉంది. చాలా మంది కార్లకి ఇస్తారు, అది దేనికి పనికిరకుండా పోద్ది. ఇక్కడ ఏంటంటే నీకు ఎంచక్కగా నువ్వు ఏమైనా లగేజ్ పెట్టినా కూడా టై చేసుకోవడానికి ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అయితే ఉంది. అండ్ రూఫ్ కూడా చాలా నీట్ గా స్లాంట్ అవ్వకుంటూ బ్యాక్ సైడ్ స్పాయిలర్ వరకు అయితే దాని యొక్క డిజైన్ వచ్చేసింది. అండ్ ఈ యొక్క ఏరియా చూసుకున్నా కూడా
నీకు చాలా నీట్గా ఇక్కడ ఒక చిన్న కర్వ్ తీసుకొని డిజైన్ని చాలా నీట్గా అయితే వీళ్ళు బ్రిటిష్ యాంగిల్స్లో లైట్గా దీన్ని ఎండప్ చేయడం జరిగింది. సో మనం మెయిన్గా ఒకసారి బ్యాక్ సైడ్ సో ప్రస్తుతం అయితే ఈ హెక్టార్ని దూరం నుంచి గుర్తుపట్టాలంటే చాలా ఈజీగా గుర్తుపడే ఏంటంటే ఈ యొక్క కనెక్టెడ్ ఎల్ఈడీస్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ ప్యానల్ వరకు ఇవైతే వస్తాయి. కంప్లీట్ కర్వ్ లో అయితే ఉంది ప్రస్తుతము. అండ్ బ్రేక్ లైట్స్ కానీ అవన్నీ నీకు ఇక్కడ నుంచే ఆన్ అవుతా ఉంటాయి, కనబడుతూ ఉంటుంది కంప్లీట్ గా ఎల్ఈడీనే. అండ్ ఈ స్పాయిలర్ కి అయితే బ్రేక్ లైట్ ఇవ్వడం జరిగింది. పైన షార్క్ ఫిన్ యాంటీనా అండ్ దీనికి వెనుక ఏదైతే ఉన్నాయో డిఫాగర్స్ అండ్ రేర్ వైపర్ అయితే వేయడం జరిగింది. అండ్ బ్యాక్ వచ్చేసి మనకి దాని యొక్క కెమెరా 360 డిగ్రీ కూడా మనకు వస్తుంది. అండ్ హ్యూజ్ గా హెక్టార్ ప్లస్ అని అయితే రాయడం జరిగింది. అండ్ ఒకవేళ బంపర్ వరకు చూసుకున్నా కూడా కంప్లీట్ బంపర్ అంతా నీకు రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారు. అండ్ వెనుక చూసుకుంటే ఈ ఫేక్ ఎయిర్ ఫ్లాప్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. టోయింగ్ హుక్ ఇక్కడనే ఉంది. లోవర్ బంపర్ యొక్క అంటే ఇది యాక్చువల్గా ప్లాస్టిక్, దాని డిజైన్ మాత్రం వీళ్ళు స్కిడ్ ప్లేట్ లాగా కొంచెం దాన్ని అగ్రెసివ్ చేయడానికి అయితే ఇచ్చారు. అండ్ ఒకవేళ నువ్వు బ్యాక్ సైడ్ చూసుకున్నావు అనుకో ఎక్కడికక్కడ కర్వ్స్ తోటి కొంచెం రిజిడ్ గా కనబడుతుంది. అండ్ ఇక్కడ నువ్వు ఒకవేళ రేర్ స్పాయిలర్ చూసుకున్నా సైడ్ కి అంటే నార్మల్ గా ఎండ్ చేయకుండా డిజైన్ పర్పసెస్ వీళ్ళు కొంచెం లోపలికి గ్రూ అయితే తీసుకొని చాలా బ్యూటిఫుల్ గా అయితే దీని యొక్క రేర్ డిజైన్ ని వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది. సో మార్కెట్ లో ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లలో మరి మన 28 lakhs కి ఎన్నో కార్స్ దొరుకుతున్నాయి. కాకపోతే అందరు ఇంత టెక్నాలజీ ఇస్తున్నారు అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ ఈ వెహికల్ చూసుకుంటేనైతే చాలా మటుకు అయితే దీంట్లో ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వెహికల్ చూసుకుంటేనైతే మనం ఇది కంప్లీట్ గా ఎలక్ట్రానికల్ బూట్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ విత్ ట్యాప్ ఆఫ్ బటన్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఒకవేళ ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్ గా దనదన లగేజ్ పెట్టుకోవడానికి అయితే ప్లేస్ లేదు. ప్రస్తుతం చూస్తున్నారు కదా 2 బ్యాగ్స్ అయితే సఫిషియెంట్ గా వస్తుంది. ఇంకా ఎక్స్ట్రా లగేజ్ కావాలంటే ఆబ్వియస్లీ మన దగ్గర ఒకటే ఒక ఆప్షన్ ఉంది. అదే మనం సీట్స్ ని ఫోల్డ్ చేసుకొని మనము లగేజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైనా చూడండి నువ్వు ఎన్ని సీట్లను తీసుకో లాస్ట్ గా ఏది ఒకటే, వెనక సీట్లు బెండ్ చేయాలి, సామాన్లు పెట్టాలి, లేకపోతే వితౌట్ సామాన్లు ప్లేస్లకు పోవాలి. అంతే మాత్రం మనకు తెలిస్తే మనము బాగా అచీవ్ చేసినట్టే. అండ్ దీని యొక్క స్పేర్ వీల్ కూడా మనకి ఎదురా కింద అయితే వేయడం జరిగింది. సో పైనుంచి ఆపరేట్ చేసి కింద నుంచి మనకు స్పేర్ వీల్ పడిపోతుంది. యాక్చువల్గా ఇంత పెద్ద ఎంపీవీస్ తీసుకున్నప్పుడు మరి మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇంటీరియర్స్ అంటే లోపలనే స్పెండ్ చేస్తాం. మరి లోపల అసలు ఏం ఫీచర్స్ ఉన్నాయి అండ్ యాక్చువల్గా మరి చూడదగ్గట్టు ఉందా లేదా, 28 lakhs దీని ఆన్ రోడ్ ప్రైస్ పెట్టినప్పుడు మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం? సాఫ్ట్ టచెస్, డబుల్ స్టిచ్చింగ్, హ్యూజ్ స్క్రీన్, పాండ్రమిక్స్ అండ్ రూఫ్, ఇలాంటి ఎన్నో ఫీచర్ మనకు కావాలి. మనమైతే ప్రస్తుతం లోపలికి వెళ్ళి లోపలే ముందు కూడా ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో మనమైతే ప్రస్తుతం మాన్యువల్ కార్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా డెడ్ పెడల్ ఇచ్చారు, బాగానే ఉంది ప్లేస్. దాన్ని మోస్ట్ ఆఫ్ ద టైం మనం మాన్యువల్లో అసలు పెట్టాం ఆ కాల్ ఆ ప్లేస్ లో, ఇప్పుడు పార్కింగ్ ఉన్నప్పుడే పెడతాం. కానీ నీకు షూస్ వేసుకుంటేనైతే లైట్ గా ఈ యొక్క క్లచ్ పెడల్ అయితే లైట్ గా తగులుతుంది, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. కాకపోతే చెప్తున్నా కదా మంచి కంఫర్టబుల్ వెహికల్, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఎండకి వాటికి కూడా భయపడిన అవసరం లేదు. చక్కగా మనకి ఎయిర్ కండిషనింగ్ ఇవన్నీ ఇచ్చారు. అండ్ మెయిన్ గా ఒకవేళ ఇక్కడ చూసుకుంటేనైతే నీకు ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటే డిజిటల్ స్క్రీనే ఇచ్చారు. దీనికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఇక్కడ మనకి ఫ్యూయల్ అండ్ ఇంజన్ హీట్ అండ్ కోల్డ్ ఇది చెప్తుంది. అండ్ 4 సీట్ బెల్ట్స్ అయితే కనబడుతున్నాయి మనకి అక్కడ వార్నింగ్ కి. అండ్ మనకి ఆర్పిఎం అండ్ స్పీడ్ కనబడుతుంది. అండ్ అవి కూడా నువ్వు ఇక్కడ నుంచి మార్చేసుకోవచ్చు బటన్ తోటి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే అనేది టీపీఎంఎస్ కనబడుతుంది మనకి ఇక్కడనే. డ్రైవింగ్ టైమ్, రేంజ్ ఎంత ఉంది, కరెంట్ స్పీడ్ ఎంత, అట్లా చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్, ట్రిప్ ఏ, ట్రిప్ బి, యావరేజ్ ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా నువ్వు ఆ థీమ్స్ కూడా మార్చుకోవచ్చు. వార్నింగ్ మెసేజ్, ఫటిక్ డ్రైవింగ్, ఇవి అవి అని ఎన్నో ఇచ్చింది. బ్రైట్నెస్ కూడా నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మ్యాప్స్ కూడా వస్తాయి. నావిగేషన్ కనెక్షన్ సెట్టింగ్ అప్ అని అయితే వస్తుంది ప్రస్తుతం అయితే వార్నింగ్. నేను ఓపెన్గా చెప్పాలి ఏంటంటే, నిజం చెప్పాలంటే 28 lakhs కి మంచి ఇన్వెస్ట్మెంట్ అని అయితే నేను చెప్తా. అండ్ ఎంతో మంది ఈ కార్ని ఎప్పటి నుంచో కొంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా మీలో ఎవరైనా ఈ కార్ ఓనర్ ఉండుంటే మీ జెన్యూన్ ఫీలింగ్ ఏదైతే ఉందో, రివ్యూ ఏదైతే ఉందో దయచేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే మన బయర్స్ ఎవరైనా ఉన్నా ఇంట్రెస్టెడ్ ఉన్నా కూడా వాళ్ళు కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ మీ దగ్గరికి వెళ్ళి తీసుకుంటారు. సో ఆ హెల్ప్ కూడా చేసేసుకోవచ్చు మీరు కమెంట్ సెక్షన్లో. వీళ్ళు ఇంత పెద్ద స్క్రీన్ ఇచ్చినప్పుడు, యాక్చువల్గా ఈ కార్లో ఇంత పెద్ద అట్రాక్షన్ ఇచ్చినప్పుడు మరి దీని రెస్పాన్స్ ఎట్లా ఉందంటే ఓపెన్గా చెప్తా, మ్యాక్సిమం లాగ్ అయితే ఉంటుంది. మెయిన్గా ఏంటంటే నువ్వు ఎప్పుడైనా పార్కింగ్ చేసి చాలాసేపు తర్వాత కార్ ఆన్ చేసిన తర్వాత ఇమీడియట్గా రివర్స్ అయితే వేసినావు అనుకో, నీకు అంత ఫాస్ట్గా అయితే రివర్స్ కెమెరా అనేది రాదు. అండ్ స్క్రీన్ రెస్పాన్స్ రేట్ చూసుకున్నా కూడా ప్రస్తుతం ఒకవేళ చూసుకుంటేనైతే మీకు ఒకటి చూపిస్తాను ఆగండి. సో మనకి అంతగా అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 360 డిగ్రీ కెమెరా వేసినాం కదా, దీంట్లో నీకు ఒక
అంటే ఇప్పుడైతే బాగానే రెస్పాండ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలాసేపు అయింది కార్ ఆన్ చేసుకొని పెట్టుకొని. నేను దగ్గర దగ్గర 300 కిలోమీటర్స్ తిప్పినా కాబట్టి ఓపెన్ ఏం చెప్తున్నా అంటే మరీ ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయకండి. ల్యాగ్ అయితే బహుత్ అచ్చా హే. కాకపోతే మరి విత్ టైం అంటే అట్లాగా మూమెంట్ ఇస్తూ పోతా ఉన్నాం అనుకో నీకు ఆ ల్యాగ్ అనేది అంతగానం అనిపించకపోవచ్చు. నేను ఒకసారి మీకు కార్ప్లే కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను యాక్చువల్గా అది ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది. సో బేసిక్గా ఇది మన కార్ప్లేలో నువ్వు ఇప్పుడు నేను ప్రస్తుతం ఉప్పల్ బగాయత్లో ఉన్నా. నీకు ఒక ఫ్లైట్లో పోతున్నప్పుడు ఎట్లయితే వ్యూ కావాలనో సేమ్ టైప్ ఆఫ్ వ్యూ కావాలనుకో జస్ట్ మనం మ్యాప్స్ మీద నొక్కితే అదొక నిజం చెప్పాలంటే ఒక పెద్ద అద్భుతం లాగైతే కనబడుతూ ఉంటుంది. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. నా వ్యూ ఏడు వరకు ఉందంటే అసలు చూడండి అసలు ఎంత హ్యూజ్ మ్యాప్. ఒకవేళ మనం సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సికింద్రాబాద్లో కారు ఉందనుకో నీకు దగ్గర దగ్గర మెట్టు కూడా వరకు ప్రస్తుతం అయితే నీకు ఈ యొక్క రోడ్ మ్యాప్ కనబడుతూ ఉంటుంది. అది మాత్రం నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ స్టన్నింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత పెద్ద స్క్రీన్లో మ్యాప్ని అయితే చూడం కదా, అదొక్కటి క్రేజీ అనిపిస్తుంది. అండ్ మార్నింగ్ నైట్ దాని తగ్గట్టు మనము ఆబ్వియస్లీ ఇది ఆటోమేటిక్ పెట్టుకున్నాం అనుకో వైట్ అండ్ బ్లాక్ థీమ్ అయితే మారుతూ ఉంటుంది. కాకపోతే నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ని విత్ టైం అయితే వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. చేసినా కూడా ల్యాగ్ మాత్రం ఉంది. అండ్ కొంతమంది అనడం ఏంటంటే మరి హీట్ వల్ల అవుతుంది కదా బ్రో అంటే అవ్వకూడదు. ఎందుకంటే మన ఫోన్లు ఐప్యాడ్లు ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా, ఆ రకంగానే మనకు రెస్పాన్స్ వస్తేనే మన సోల్ సాటిస్ఫై అవుతుంది. ప్రస్తుతం అయితే ల్యాగ్ అవుతుంది. అండ్ నీకు కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి కార్లో చూపిస్తా. ఒకవేళ నువ్వు యాంబియంట్ లైటింగ్ మార్చుకోవాలనుకున్నావు అనుకో సెట్టింగ్స్ పోయి కింద కార్ సింబల్ కనబడుతుంది కదా, కార్ సింబల్కి వెళ్ళావు అనుకో నీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ వస్తాయి. సన్ రూఫ్ కూడా నువ్వు జస్ట్ ఇట్లా స్లైడ్ చేసి ఓపెన్ అయిపోతుంది. అండ్ ప్రస్తుతం నాకు వద్దు కాబట్టి మూసేస్తా. అండ్ ల్యాంప్లో ఏంటంటే ఫాలో మీ హోమ్. ఫర్ ఎగ్జాంపుల్ కారును నైట్ టైం ఆపావు ఇంటి ముందు, ఇల్లు కొంచెం 1-2-3 మీటర్స్ దూరం ఉంది, లైట్ లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, లేకపోయినా కూడా ఫాలో మీ హోమ్ అంటే కార్ లాక్ చేసిన తర్వాత కూడా నీ హెడ్ లైట్స్ అండ్ టైల్ లైట్స్ ఎంతసేపు ఆన్ ఉండాలో కూడా నువ్వు ఇక్కడ సెట్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే నీకు యాంబియంట్ లైటింగ్లో కాన్స్టెంట్ కలర్స్ ఇన్ని ఉన్నాయి. ర్యాండమ్ కావాలంటే ర్యాండమ్లో నువ్వు నెంబర్ ఆఫ్ సెకండ్స్ పెట్టుకున్నావు అనుకో ఇక్కడ ఆ సెకండ్స్కి కలర్స్ మారుతూ ఉంటాయి. అండ్ విండో అని, లాక్ అని, టెయిల్ గేట్ అని ఇవన్నిటికీ వీళ్ళు ఇక్కడనే ఆప్షన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నీకు ఏసీలో క్రేజియస్ట్ థింగ్ చెప్తా. ఇక్కడ నీకు చూపిస్తుందా ఫస్ట్ మనకు ఫేస్కి అండ్ కాలుకి వస్తుందని. నువ్వు ఓన్లీ పైన రావాలనుకో అదొక్కటి ముట్టుకోవచ్చు. అండ్ డబుల్ ట్యాప్ చేయగానే అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు పైన వద్దు, నాకు కాళ్ళ కిందకే కావాలనుకో కాళ్ళ కింద పెట్టి ఇది నేను ట్యాప్ చేస్తా వెళ్ళిపోతుంది. ఇగో ఈ డొక్కులాగే నాకు కొంచెం అనిపించింది. లేకపోతే క్రేజియస్ట్ ఫీచర్స్తో అయితే కార్ కంప్లీట్ నిండిపోయింది. యాక్చువల్గా నీకు ఇది ఒకవేళ ఆటోమేటిక్లో ఎట్లా కనబడుతుందో ఐడియా లేదనుకో ఇగో ఇక్కడ లైట్గా చిన్న గ్రాఫిక్స్ అయితే వేసారు వీళ్ళు, అలా అయితే ఆటోమేటిక్ కనబడుతుంది. కాబట్టి బేసిక్గా మనం ఏసీ కావాలనుకుంటే చక్కగా ఇట్లా పెద్ద ట్యాప్ ఆఫ్ బటన్ అవుతుంది. అండ్ ఇంత పెద్ద స్క్రీన్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అది పెద్ద ఛాలెంజ్ మనం ఈ స్క్రీన్ని హ్యాండిల్ చేయడం. కాబట్టి వాయిస్ కమాండ్స్ త్రూ ఇమీడియట్గా అయితే ఇది మనం చెప్పినట్టు యాజ్ ఇట్ ఈస్ పనులు చేసుకుంటూ పోతూ ఉంటుంది. అండ్ నీకు 360 డిగ్రీ కెమెరా కూడా ఒక్కటే వీడియో అనిపిస్తుంది. ఏంటంటే మనం టర్నింగ్స్ అప్పుడు టర్నింగ్స్ టైంలో ఏంటంటే కార్ అట్లాగే ఒక స్టడీ పొజిషన్లో మాత్రమే ఇలా తిరుగుతూ ఉంటుంది. మనకి నార్మల్గా టైర్లని మూమెంట్స్ రావు. అండ్ స్టీరింగ్ చేస్తున్నప్పుడు కూడా నీకు టైర్లు తిరగడం జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఎట్లా, ఇప్పుడు మీకు ఇలా కాదు, ఒకసారి దీన్ని తిప్పుతా. ఇగో నేను స్టీరింగ్ తిప్పుతున్నా కానీ అక్కడ నీకు టైర్ గ్రాఫిక్స్ అనేది అస్సలు తిరగడం అయితే జరగదు. అది ఒక్కటి పెట్టేసి ఉంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హ్యాపీగా ఉండేటోళ్ళు మనము. అది ఒక్కటి లేదు కానీ బ్యూటిఫుల్గా అయితే రెస్పాన్స్ అయితే ఇస్తుంది. ఫ్రంట్ సెన్సర్స్ అండ్ బ్యాక్ సెన్సర్స్ కూడా అమేజింగ్గా పనిచేస్తున్నాయి. 2D 3D ఇవన్నీ పెట్టుకున్నాం మనమైతే. సో బేసిక్గా అయితే కారు మాత్రం 28 lakhsకి నిజంగా వర్తా అంటే వేరే కార్స్ కంపేర్ చేసుకుంటేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవానే కంపేర్ చేసుకుంటే అది కూడా MPVయే. దీనికి ఏంటంటే దీనిలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మనం మన ఇంటీరియర్స్కి కంఫర్ట్స్కి అన్నిటికీ ఇన్వెస్ట్ చేసినట్టు ఈరోజు 28 lakhs పెట్టినప్పుడు ఇట్ ఈస్ నెససరీ దట్ మనకు అన్ని ఫీచర్స్ ఇవ్వడం చాలా చాలా ముఖ్యము. టొయోటా కూడా అన్ని ఫీచర్స్ ఇస్తే బాగుండని నేనైతే కోరుకుంటున్నా. వీలైతే అన్ని ఇస్తున్నారు. అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ టచ్ స్క్రీన్ కూడా ఇన్ ఫ్యూచర్లో ఇంకా 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 ఎన్నో కంపెనీస్ అయిపోతున్నాయి. వీళ్ళు కొంచెం ముందే రెడీ అయిపోయారు ఈ యొక్క అడ్వాన్స్మెంట్కి. కాకపోతే ఫ్యూచర్ అంతా టచ్చే, ఫిజిటల్ కూడా కాదు, మోస్ట్లీ అందరు టచ్కి వస్తారు. ఇక్కడ మాత్రం నీకు ఫిజికల్ బటన్స్ ఏం లేవు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. సో థీమ్ అని అవన్నీ కొంచెం UI/UX కూడా నీకు అంత ప్రామిసింగ్ అనిపించకపోయినా ఫస్ట్ టైం బయర్స్ కానీ ఎవరికైనా కానీ కొద్ది రోజులలో ఇది కూడా అలవాటు అయిపోతుంది.
అండ్ జస్ట్ విత్ ద ట్యాప్ ఆఫ్ బటన్ నువ్వు అన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది 4K కాదు, కాకపోతే HD డిస్ప్లే ఇది. సో ఇది మన ఈ యొక్క ఇన్ఫర్టైన్మెంట్ యొక్క ఫీచర్స్ అవన్నీ, థీమ్ స్టోరీ. ఇంకోటి ఏంటంటే నీకు ఒకవేళ ఫోన్లో యాప్ ఉందనుకో, నువ్వు ఈ ప్రస్తుతం అయితే మాన్యువల్లో ఆప్షన్ లేదు, కానీ ఆటోమేటిక్లో అయితే నువ్వు ఎక్కడున్నా కూడా వేరే ఇప్పుడు నువ్వు హైదరాబాద్లో ఉండు, కారు హైదరాబాద్ నుండి విజయవాడలో ఉన్నావు అనుకో, అక్కడ నుంచి లాక్ చేయొచ్చు, సన్ రూఫ్ ఓపెన్ చేయొచ్చు, ఇట్లా అంతా కంప్లీట్ శాటిలైట్ కనెక్టెడ్ అయితే ఈ కారు ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది చాలా ఎగ్జైటింగ్ ఈ కార్లో. అండ్ ఇంజన్ కూడా అమేజింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. నేను దగ్గర 300 పైననే తిరిగిన నిన్నటి నుంచి, తిప్పుతానే ఉన్న బండిని, ఎక్కడ టైర్డ్ అనిపించదు. అండ్ మెయిన్గా ఏంటంటే మన పైసలు మన కళ్ళ ముందే కనబడుతుంటే అదొక మంచి ఫీలింగ్. మెయిన్గా నాకు ఈ డాష్ బోర్డ్స్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, వీళ్ళు ఎంత అమౌంట్ ఆఫ్ ఇంజనీరింగ్ పెట్టారో ఈ కార్లో. ఇంజన్ కూడా ప్రాపర్, అండ్ క్యాబిన్ లోపలికి మాత్రం గింత కూడా వాయిస్ రాదు. సో మనం ఒకవేళ డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నాం అనుకో, విండో కంట్రోల్స్లో నీకు ఓన్లీ డ్రైవర్కి మాత్రమే 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఇవ్వడం జరిగింది. అండ్ బేసిక్గా లాక్ అండ్ అన్లాక్ మనకి డ్రైవర్ డోర్కే ఇచ్చారు. ట్విటర్స్ అయితే 2 ఉన్నాయి. అండ్ చెప్పా కదా ఎంత బ్యూటిఫుల్గా అయితే ఈ యొక్క మ్యాటెడ్ సిల్వర్ ఫినిష్ ఇచ్చారో మన డోర్ లాక్ అండ్ అన్లాక్కి. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా మనకు మెయిన్ స్పీకర్ చుట్టూ కూడా వీళ్ళు చిన్న డీటెయిలింగ్ అయితే ఇవ్వడం జరిగింది, అది కూడా మనకి మ్యాటెడ్ సిల్వర్ ఫినిష్లోనే ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా మనం ఎక్కడైతే హ్యాండ్ పెట్టుకుని కూర్చుంటామో ఆల్ ఆఫ్ ద టైం డ్రైవ్ చేసేటప్పుడు అక్కడ కూడా నీకు చక్కగా సాఫ్ట్ టచ్ ఇచ్చి, కింద కూడా నీకు సాఫ్ట్ టచ్, డ్యూయల్ టోన్ సాఫ్ట్ టచ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా నీకు సింగిల్ స్టిచ్చింగ్ అయితే డోర్ అంతా వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా డిజైన్ అయితే చాలా బాగుంది, నాకైతే మస్తు నచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఈజీగా ఒక వాటర్ బాటిల్ అయితే పడుతుంది. అండ్ ఈ లోపల అయితే మనం ఏమైనా స్టఫ్ కావాలంటే అలాంటివి పెట్టుకోవచ్చు. ఇది మనకి కంప్లీట్గా డ్రైవర్ సైడ్ డోర్లో ఉన్న వ్యూ పాయింట్. బేసిక్గా అయితే మనకి ఇక్కడ చూస్తేనే అయితే 2 బటన్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి ఫ్రంట్ బోనెట్ ఓపెన్ చేయడానికి, ఇది వచ్చేసి ఫ్యూయల్ క్యాప్ ఓపెన్ చేయడానికి. అట్టర్ డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే థర్డ్ రో ప్లేసే లేదు. టు బి వెరీ సింపుల్, వీళ్ళు ఎన్ని సీటర్స్ ఇచ్చినా వెనక ఎక్కువసేపు కూర్చోకపోవచ్చేమో, కానీ ఇది మరీ క్లాస్ట్రోఫోబిక్ ఉంది. ఎందుకంటే చాలా చిన్న మిరర్స్ అయితే విండోస్ అయితే వేయడం జరిగింది ఇక్కడ. అండ్ నీకు ఏసీ వెంట్స్ చేయడం అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ కూర్చొని నువ్వు దీనికి బ్లోవర్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు, ఫ్యాన్వి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. కాకపోతే అస్సలు ప్లేస్ లేదు, బాగా ఇరుకు. అంటే పిల్లలు కూడా కూర్చోలేకపోవచ్చు, కాసేపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు, ఇక్కడ కూర్చోబెడతానైతే. అదేదో మనము బలవంతంగా బట్టలు మన షెల్ఫ్ లో కుక్కినట్టు నన్ను గుక్కున్నాయిడా, ఒకవేళ చూపిస్తున్నా, అస్సలు జాగ్రత్త లేదు. ఒక్కసారి నేను దీన్ని ముందుకు స్లైడ్ చేసి చూస్తా. ఒకవేళ ఫ్రంట్ అతన్ని కానీ ముందుకు మూవ్మెంట్ చేయమంటే ఓకే కూర్చోవచ్చు, కానీ ఎక్కువసేపు అయితే అస్సలు కూర్చోలేం. జస్ట్ ఇమాజిన్ నేను ఎట్లా కూర్చున్నానో, మొత్తం కంప్లీట్ గ్రౌండ్ కూర్చున్న ఫీలింగ్ అయితే ఉంది. హెడ్ రెస్ట్ సపోర్ట్ అయితే బాగుంది, కానీ నన్ను ప్రిఫర్ చేయమంటే నేను ముందే కూర్చుందామని అయితే అనుకుంటున్నా. ఎక్కువసేపు అయితే నాకైతే పెద్దగా అలవాటు లేదు అనుకో కూర్చోవడం అనేది. అండ్ కాకపోతే సీట్ కంఫర్ట్ ఇవన్నీ మాత్రం బాగున్నాయి. బ్లోవర్స్ మాత్రం ముఖాన్ని కొట్టేటట్టు చక్కగా పక్కన ఇచ్చారు. సీట్ బెల్ట్స్ కూడా వేయడం జరిగింది ఇంకెనక. అంతే. దీని బ్యాక్ సైడ్ మోస్ట్లీ దీన్ని మనం ఫోల్డ్ చేసి లగేజ్ వాడుకోవడం అంత బెస్ట్ ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఈ వెహికల్ కి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంత ఉంది అంటే 192. అంటే ఇక్కడ నుంచి మనకి రోడ్ మీద మాత్రమే మనం క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. అంటే 192 mm అంటే దీని యొక్క స్పేస్ ఎంతైతే ఉందో గ్రౌండ్ కి. అండ్ మోస్ట్లీ నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు 192 అన్నప్పుడు. మంచి ఐడియల్ గ్రౌండ్ క్లియరెన్స్ అది. సో మనకి ఎటువంటి భయం లేదు, ఏ ఊర్లకైనా తప్పలకైనా వెళ్ళిపోవచ్చు కార్. సో దీని యొక్క లెంత్ ఒకవేళ చూసుకుంటున్నైతే ఇంత పెద్ద ఉన్నప్పుడు 4699 mm అయితే దీని యొక్క లెంత్. విడ్త్ వచ్చేసి 1835, హైట్ వచ్చేసి మనకి 1760 mm, వీల్ బేస్ 2750 mm అయితే ఉంది. మెయిన్గా దీని కార్లో నాకు నచ్చింది దీని సస్పెన్షన్సే. కాబట్టి దీంట్లో ఏం సస్పెన్షన్స్ ఉన్నాయో ఒకవేళ నీకు తెలవాలనుకున్నావు అనుకో, ఫ్రంట్ వచ్చేసి మనకి కాయిల్ స్ప్రింగ్స్ ప్లస్ స్ట్రట్ అయితే ఉంది. బ్యాక్ వచ్చేసి బీమ్ అసెంబుల్ అండ్ మనకి కాయిల్ స్ప్రింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని ఇది మాత్రం పర్ఫెక్ట్ సస్పెన్షన్ చెప్పొచ్చు. మెయిన్గా ఎందుకంటే నేను ఇన్నోవా రెగ్యులర్గా నడుపుతా, మనం ఓవరాల్ ఎక్కుతున్నప్పుడు ఆ కర్వ్స్ దగ్గర వెనుక కూర్చున్న వాళ్ళకి, నా పక్కన కూర్చున్న వాళ్ళకి అలా పక్కకి అవతలకి యువతలకి పడుతుంటారు. ఈ కార్లో అట్లా కాదు, మంచిగా స్టడీగా అయితే బండి ఈజీగా తిప్పేసుకోవచ్చు. ఆ కాన్ఫిడెన్స్ అయితే ఈ వెహికల్ మనకి ఖచ్చితంగా ఇస్తుంది. బేసిక్ అయితే మనం ఒకవేళ నువ్వు ఇంజన్ ని చూసుకున్నావు అనుకో, నేను బాండ్ ఓపెన్ చేసి పెట్టా, కంప్లీట్ గా సీల్డ్ అయితే ఉంది ఎక్కడికక్కడ ప్లాస్టిక్స్ తోటి. యాక్చువల్గా ఇది ఒక మంచి ప్రెజెంటేషన్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్ చూడంగానే ఏంద్రా ఇది అన్నట్టు లేకుండా బ్యూటిఫుల్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇదిగోండి టర్బో అని రాసింది. ఇది ఒక 2 లీటర్ టర్బో
చార్జ్డ్ డీజిల్ ఇంజన్ అయితే ఇది. దీనికి ప్రస్తుతం మనకి 170 HP అయితే పవర్, అది కూడా 3750 RPM దగ్గర, అండ్ 350 Nm టార్క్ అయితే వెహికల్ ఇస్తుంది. సాడ్ థింగ్ ఏంటంటే డీజిల్లో మాత్రం మనకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే అవైలబుల్ ఉంది, ఆటోమేటిక్ అనేది లేదు. సో ఇది మన హెక్టార్ యొక్క రివ్యూ.